Presented by Giridhari Constructions. Sponsored by Suture India. Ramki Group. Maram Infra Projects. Vasavi Group. Skandanchi Infra. Rocky Avenues. Hi! Namaste. Welcome to Suture Media Real City 2.0. రవి గారు, ఇప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్ట్ వచ్చింది మీ దగ్గరికి, మీరు ఎలా ప్రిపేర్ అవుతారు దీనికి? అంటే హౌ యూ డిజైన్ యువర్ సెల్ఫ్? అంటే నాకు ఏదున్నా పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. నేను చేసే ఏ ప్రాజెక్ట్ అయినా మీరు చూస్తే గమనిస్తే పర్ఫెక్షన్ కనపడుతుంది. వావ్, అంటే సేమ్ మీలాగే మనం రామ్కి ఎస్టేట్స్ అండ్ ఫార్మ్స్ లిమిటెడ్ కూడా వాళ్ళు చేసే ప్రతి ప్రాజెక్ట్ లోను కూడా పర్ఫెక్షన్ తీసుకొస్తున్నారు. నాణ్యతలో ఎక్కడ రాజీ పడకపోవడము, ఆన్ టైం డెలివరీ, కస్టమర్ సాటిస్ఫాక్షన్, ఇవన్నీ కూడా రామ్కి ప్రిన్సిపల్స్. అండ్ ఈ ప్రిన్సిపల్స్ ని ఆధారంగా చేసుకునే వాళ్ళు ఈ రోజున సక్సెస్ఫుల్ పొజిషన్ కి చేరుకున్నారు. హైదరాబాద్ కూకట్పల్లి పరిసరాల్లో అనేక ఆకర్షణీయ ప్రాజెక్టులను పూర్తి చేసిన రామ్కి ఎస్టేట్స్ అండ్ ఫార్మ్స్ లిమిటెడ్ ఇప్పుడు సాయిరామ్ గ్రూప్ తో కలిసి రామ్కి సాయిరామ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రామ్కి వన్ హార్మోనీ ప్రాజెక్టును ప్రారంభించింది. కుకట్పల్లి, కేపీహెచ్పీ, నిజాంపేట్ అండ్ బాచుపల్లి వంటి డెవలప్మెంట్ రెసిడెన్షియల్ ఏరియాస్ మధ్యలో రామ్కి వన్ హార్మోనీని 2 and 3 BHK లైఫ్ స్టైల్ అపార్ట్మెంట్స్ గా నిర్మిస్తున్నారు. ప్రగతి నగర్ లోని కాకతీయ హిల్స్ లో 7 టవర్లుగా 2 సెల్లార్స్, గ్రౌండ్ ప్లస్ 9 ఫ్లోర్స్ ప్రాజెక్టుగా 2 and 3 BHK లైఫ్ స్టైల్ అపార్ట్మెంట్స్ ను డెవలప్ చేయనున్నారు. రామ్కి వన్ హార్మోనీలో అన్ని రకాల మోడర్న్ ఎమ్యూనిటీస్ తో పాటు స్పోర్ట్స్ అండ్ హెల్త్ యాక్టివిటీస్ కు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. JNTU వంటి ప్రముఖ విద్యా సంస్థలు, అనేక వైద్య సదుపాయాలతో పాటు పలు కమర్షియల్ మాల్స్ కు అతి చేరువలో ఈ ప్రాజెక్టు లొకేట్ అయ్యింది. ORR తో సులభమైన కనెక్టివిటీ ఉండే ఈ ప్రాజెక్టులో భాగంగా ఫేజ్ 1 and 2 లకు సపరేట్ క్లబ్ హౌస్ అండ్ ఎమ్యూనిటీస్ ప్లాన్ చేయడం విశేషంగా చెప్పాలి. Hi sir, how are you? Fine. Okay sir, first of all hearty congratulations for launching a new project Ramki One Harmony in Pragati Nagar. How are you feeling about that sir? We have been working అంటే లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి కూడా మేము చాలా ప్రాజెక్ట్స్ని ప్లానింగ్ స్టేజ్ నుంచి దాన్ని ఎగ్జిక్యూషన్ స్టేజ్కి తీసుకురావడానికి చాలా కష్టపడ్డాము. ఇప్పుడు అన్ని ప్రాజెక్ట్స్ కూడా ఒక కొలిక్కి వచ్చి ఒక్కొక్కటి స్టార్ట్ చేసి భూమి పూజలు చేసుకుంటూ వస్తున్నాము. సో ప్రగతి నగర్ కూడా అదే లైన్లో ఇప్పుడు భూమి పూజ అయిపోయింది. సో ఇంకా ముందు కూడా చాలా ప్రాజెక్ట్స్ మేము ఎగ్జిక్యూషన్ స్టేజ్కి తీసుకొని వస్తున్నాము. సో వీఆర్ వెరీ హ్యాపీ అండి. ఓకే సార్, అండ్ ఏంటంటే గచ్చిబౌలి లాంటి ప్రైమ్ లొకేషన్స్లో ఎప్పుడు చూసినా రామ్కి సంస్థ టేకప్ చేసే ప్రాజెక్ట్స్. సో కమింగ్ టు నవ్ ఏంటంటే ప్రగతి నగర్ లాంటి మిడ్ సెగ్మెంట్ ఏరియాలో కూడా ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. సో వాట్స్ ద రీజన్ బిహైండ్ దిస్ సార్? బేసికల్గా ఏంటంటే ఎప్పుడు కూడా రామ్కి అంటే అది 1 crore ప్లస్ టికెట్ సైజ్ ఉన్న కంపెనీ, హై అండ్ ప్రాజెక్ట్స్ చేస్తారు, రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి అని చాలామంది కస్టమర్స్ అందరికి కూడా అట్లా ఉండేది. తర్వాత ఏం చేసామంటే మేము కూడా ఎక్కువ కస్టమర్స్కి వాళ్ళకి కావాల్సినట్టు ఇల్లు తయారు చేయాలని చెప్పేసి మిడ్ సెగ్మెంట్లోకి కూడా మేము వచ్చాము. సో లాస్ట్ మీరు చూస్తే మేము గాజుల రామాలో రామ్కి వన్ మార్వల్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాము. మేము అది కంప్లీట్ చేసి సొంత ఇల్లు కావాలి అని ఎవరైతే కలగన్నారో వాళ్ళందరికీ కూడా మేము ఇవ్వగలిగాము. సో వాట్ వీ ఫీల్ ఈజ్ ఏంటంటే we should be available in all the project segments. అంటే 40-45 lakhs నుంచి కూడా 4 crores, 5 crores, 6 crores విల్లాలు కూడా మేము చేయాలని చెప్పేసి ఒక కస్టమర్ మా దగ్గరికి వచ్చి ఆయన ఇల్లు కావాలి అనుకుంటే వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ కావాలి, ఏ టైప్ ఆఫ్ బడ్జెట్లో ఇల్లు కావాలి, విల్లాస్ కావాలా, అపార్ట్మెంట్స్ కావాలా, ప్రైమ్ లొకేషన్స్లో కావాలా, మిడ్ సెగ్మెంట్లో కావాలా, ఏది కావాలన్నా కూడా మా దగ్గర అవైలబుల్ ఉండేలాగా మా ప్లానింగ్ కూడా అలా చేసుకుంటూ ఈ ప్రగతినగర్ ప్రాజెక్ట్ కూడా అదే వ్యూలో మిడ్ సెగ్మెంట్లో తీసుకొచ్చాము. సో కమింగ్ ఇయర్ 2021ని న్యూ ప్రాజెక్ట్స్తో ఎలా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు సార్? 2021 అనేది ఇంకా మేము గ్రోత్కి ఇక ముందు చూపు. అంటే ఏంటంటే ఇప్పుడు ఫౌండేషన్ అయిపోయింది, ఇల్లు చక్కగా ఫౌండేషన్ కట్టేసాము, నెక్స్ట్ ఇంకా పైన ఇల్లు అంతా కట్టాలి. సో 21 నుంచి మాకు ఆ ఇల్లు కట్టుకుంటే వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. రవి గారు, కుకట్పల్లి, JNTU, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఈ ప్లేసెస్ చెప్పగానే మీకు ఏం గుర్తొస్తుంది? దుర్గం చెరువు బ్రిడ్జ్ గుర్తొస్తుంది, కొత్తగా వేసింది కదా, ఫోరం మాల్ గుర్తొస్తుంది, అందులో థియేటర్లు గుర్తొస్తాయి, అందులో మంచి మంచి సినిమాలు గుర్తొస్తాయి, ఆ సినిమాలో మంచి మంచి హీరోయిన్లు గుర్తొస్తారు. నువ్వు మారవా ఇంకా? హీరోయిన్లు అది దీంట్లో ఏముందండి, సరే వదిలేండి, మీకేం గుర్తొస్తాయి? నాకైతే వాసవి గ్రూప్, ఎందుకంటే ప్రైమ్ లొకేషన్స్. కానీ వాసవి లొకేషన్ చూసి మరి కన్స్ట్రక్ట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఒకవేళ అది ప్రైమ్ లొకేషన్ కాకపోయినా కూడా వీళ్ళ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఇట్ బికమ్స్ ప్రైమ్ లొకేషన్, ఒక ల్యాండ్ మార్క్ అవుతుంది. ఎస్. అనుభవజ్ఞులైన డైరెక్టర్స్ నేతృత్వంలో ఎన్నో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ని ప్రైమ్ లొకేషన్స్ లో చేపట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ పొంది వాళ్ళ మన్ననలు పొంది రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో శిఖరాగ్రాలను చేరుకుంది.
ప్రతి భారీ ప్రాజెక్టును అవలీలగా అత్యంత త్వరగా పూర్తి చేసే వాసవి గ్రూప్ అంటే కస్టమర్లకు పరిపూర్ణమైన నమ్మకం, గౌరవం. తమ సొంత ఆర్థిక మానవ వనరులతో ప్రతి వెంచర్ను చేపట్టడం వల్ల భారీ ప్రాజెక్టులను కూడా వాసవి గ్రూప్ సకాలంలో పూర్తి చేయగలుగుతోంది. టైమ్లీ డెలివరీ అనే అంశం 1000+ పాయింట్లతో సమానం. తమ ట్రాక్ రికార్డును, కస్టమర్ల నమ్మకాన్ని నిలబెట్టుకునే లక్ష్యంతో కొత్త ప్రాజెక్టులను కూడా వాసవి గ్రూప్ చకచకా నిర్మిస్తోంది. మా సంస్థ వాసవి గ్రూప్కు కస్టమర్లు ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్గా గుర్తింపడానికి ప్రధాన కారణం ప్రపోజల్ దశ నుంచి రిజిస్ట్రేషన్ వరకు, అలాగే సేల్స్ తర్వాత కస్టమర్లకు మేము సపోర్ట్ చేస్తాం. బ్యాంక్ లోన్స్, డిజైనింగ్ వంటి అంశాలలో కూడా సహకరిస్తాం. ప్రస్తుతం హైదరాబాద్లో ప్రముఖ నిర్మాణ సంస్థగా గుర్తింపు పొందడం మాత్రమే కాదు, సిల్వర్ జూబ్లీని కూడా కంప్లీట్ చేసుకున్నాం. అఫోర్డబుల్ హౌసింగ్ నుంచి అల్ట్రా ప్రీమియం వరకు అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యేలా మా ప్రాజెక్టులు ఉండబోతున్నాయి. మా సంస్థ ఈ స్థాయి మైల్ స్టోన్ను అందుకునేందుకు కస్టమర్లే అసలు సిసలైన కారణం. ఫ్యూచర్ను దృష్టిలో ఉంచుకొని డిజైన్ చేసిన వాసవి లేక్ సిటీ, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రదేశాలకు అత్యంత సమీపం కావడంతో లొకేషన్ పరంగా కూడా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇక్కడ ఉన్న ఎంఎంటీఎస్ స్టేషన్ సమీపంలోనే మెట్రో ఉండటంతో సిటీలోని ప్రధాన ప్రాంతాలకు కనెక్టివిటీ అత్యంత సులభంగా ఉంటుంది. హైలీ డెవలప్డ్ కమర్షియల్ ఏరియాస్ అన్నింటికీ కనెక్టివిటీ ఎంతో తేలికగా ఉన్న ఏరియాలో నిర్మాణం జరుపుకోనున్న వాసవి లేక్ సిటీ ఖచ్చితంగా హైదరాబాద్ రెసిడెన్షియల్ టౌన్షిప్లలో ప్రత్యేక స్థానం సంపాదించుకోనుంది. ఆఫీస్పేట్లో డెవలప్ చేయనున్న వాసవి లేక్ సిటీ ప్రాజెక్ట్ ఐటీ హబ్, హైటెక్ సిటీ వంటి హైలీ డెవలప్డ్ కమర్షియల్ ఏరియాకు ఎంతో దగ్గరగా ఉంటుంది. మొత్తం 16.5 ఎకర్స్లో లగ్జరీస్గా వాసవి లేక్ సిటీ ఒక టౌన్షిప్లా డెవలప్ చేసేలా ప్లాన్ చేశాం. ఈ లేక్ సిటీలో 203 BHK ఫ్లాట్స్ను విత్ ఆల్ కంఫర్ట్స్ అండ్ ఎమ్యూనిటీస్తో నిర్మించబోతున్నాము. ఈ ఒక్క ప్రాజెక్టులో 13 టవర్లలో 1845 ఫ్లాట్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఒక్కో టవర్లో 15 ఫ్లోర్స్ ఉంటాయి. 1800కు పైగా ఫ్యామిలీస్కు సరిపడేంతగా ఇతర అన్ని ఎమ్యూనిటీస్ ఇండియాలో ప్లాన్ చేయడం లేక్ సిటీ విషయంలో పెద్ద ఛాలెంజ్ అయినా రాబోయే కొన్ని దశాబ్దాల వరకు అన్ని రకాల వసతులు ఉండేలా ప్లాన్ చేయడమే వాసవి లేక్ సిటీ ఆర్కిటెక్చరల్ డిజైన్లో హైలైట్. అఫోర్డబుల్ హౌసింగ్ నుంచి అల్ట్రా ప్రీమియం వరకు అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యేలా మా ప్రాజెక్టులు ఉంటాయని కస్టమర్లకు తెలుసు. వీటిలో ఈ లేక్ సిటీని లగ్జరీ హౌసింగ్ కేటగిరీలో ఉన్న అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ ప్రైజింగ్ నిర్ణయించాము. ఇందులో ఏర్పాటు చేయబోయే ఎమ్యూనిటీస్ కూడా అల్ట్రా మోడర్న్గా ఉంటాయి. ఫ్యూచర్ దృష్టిలో ఉంచుకొని డిజైన్ చేసిన వాసవి లేక్ సిటీకి లొకేషన్ పరంగా కూడా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇలా హైలీ డెవలప్డ్ కమర్షియల్ ఏరియాస్ అన్నిటికీ కనెక్టివిటీ ఎంతో తేలిగ్గా ఉండే ఏరియా ఇది. మా ప్రాజెక్టులో వాసవి లేక్ సిటీ ఖచ్చితంగా స్పెషల్గా నిలుస్తుంది. రవి గారు, భర్తగా మీ రెస్పాన్సిబిలిటీస్ మీరు సరిగ్గా నిర్వర్తిస్తుంటారా? రెస్పాన్సిబిలిటీ అంటే హస్బెండ్ అంటే రెస్పాన్సిబిలిటీస్. ఒక చీర కొనిస్తేనే ఒక హస్బెండ్ కి అంత గర్వం ఉంటే, అంత మంది కస్టమర్స్ ని సాటిస్ఫై చేసి అన్న మాట నిలబెట్టుకుని ఆన్ టైం డెలివరీస్ ఇస్తూ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేసిన మన గిరిధారి కన్స్ట్రక్షన్స్ కి ఇంకెంత గర్వం ఉండాలండి. నిజంగా రెస్పాన్సిబిలిటీస్ అంటే గిరిధారి కన్స్ట్రక్షన్స్ అంటే రెస్పాన్సిబిలిటీస్ అని. వెల్ సెడ్. నిజంగా ఎంతమందికి థాట్ వస్తుందండి అంటే మన సిటీలో ఉండే ఫెసిలిటీస్, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, జిల్లా కేంద్రాలు సిటీలో ఫెసిలిటీస్ అక్కడ ఎంజాయ్ చేయాలని చాలా తక్కువ మందికి వస్తారు థాట్. కానీ ఆ థాట్ వచ్చింది గిరిధారి కన్స్ట్రక్షన్స్ వాళ్ళు. మన గిరిధారి కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీస్ ని 2 టైర్ సిటీస్ కి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అంటే అన్ని చోట్ల డెవలప్మెంట్ జరగాలి. సచ్ ఎ నైస్ రెస్పాన్సిబిలిటీ ఒక రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఉన్నందుకు, రైట్? న్యూ లైఫ్ స్టైల్ కి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ లో ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా ప్రజలకి అందిస్తున్నారు మన గిరిధారి కన్స్ట్రక్షన్స్ విత్ ప్రాస్పరా కౌంటీ అనే ప్రాజెక్ట్ ద్వారా. ఈసా నదికి ఆనుకొని ఉంది అండ్ మన సిటీ నుంచి ఒక 15-20 మినిట్స్ డిస్టెన్స్ లో ఉంది అండ్ ఓఆర్ఆర్ కనెక్టివిటీ కూడా చాలా బాగుంది. టోటల్ గా 98 విల్లాస్ 4 BHK అండ్ 5 BHK ని ఇంక్లూడ్ చేసి ఈ ప్రాస్పరా కౌంటీలో మనకి అందిస్తున్నారు గిరిధారి కన్స్ట్రక్షన్స్. రియాలిటీ రంగంలో దశాబ్దం పైగా అనుభవం కలిగి ఉన్న గిరిధారి కన్స్ట్రక్షన్ సంస్థను ప్రొఫెషనలిజం, ఎథిక్స్ తో కస్టమర్ సర్వీస్ ఓరియంటెడ్ గా
రఘుపతి రెడ్డి గారు తీర్చిదిద్దారు. అందమైన విల్లాలు, చూడచక్కని బంగళాలు, తీర్చిదిద్దినట్లుండే లేఅవుట్లు ఇవన్నీ హైదరాబాదు లాంటి మహానగరాలకే పరిమితం కాకూడదన్న లక్ష్యంతో ముందడుగు వేస్తున్న గిరిధారి కన్స్ట్రక్షన్స్ తెలంగాణలోని టైర్ 2 సిటీస్ కి కొత్త సొబగులు అద్దుతోంది. తెలంగాణ ఊటీగా ప్రసిద్ధి చెందిన వికారాబాద్లో గిరిదారి నిర్వాణ పేరుతో వీకెండ్ హోమ్స్ కాన్సెప్ట్తో చక్కటి గేటెడ్ కమ్యూనిటీని డెవలప్ చేస్తుంది గిరిదారి కన్స్ట్రక్షన్స్. మహబూబ్ నగర్, అమిత్సాపూర్లో ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ అండ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్గా గిరిదారి గ్రీన్ కౌంటీ డెవలప్ చేస్తున్నారు. అలాగే ముంబై హైవేపై జహీరాబాద్ సమీపంలో గిరిదారి సిగ్నేచర్ 1 పేరుతో ప్రీమియం విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నారు గిరిదారి కన్స్ట్రక్షన్స్. 2020 కంప్లీట్గా కరోనా వచ్చి అన్ని రంగాలలో మొత్తం స్తంభించి ఇప్పుడిప్పుడే కోలుకుంటా ఉన్నాయి. కరోనా వచ్చిందనే ప్రాబ్లం ఉన్నది. బై నీట్నెస్ అనేది హైజీనిక్ ఉండాలి, మంచి గ్రీనరీ పెంచుకోవాలి, మంచి ఆక్సిజన్ రావాలనే ప్రతి ఒక్కరిలో అవగాహన కలిగింది. అపార్ట్మెంట్స్, అది కూడా విశాలమైన అపార్ట్మెంట్స్, బై విల్లాస్ తీసుకోవాలని ప్రతి ఒక్కరికి ఆలోచన హైదరాబాద్లో కలిగింది. ప్రతి రాష్ట్రం పీపుల్ హైదరాబాద్ దిక్కు ఒక ఎందుకు లుక్ చేస్తున్నారు అంటే ఢిల్లీ అనేది మొత్తం పొల్యూషన్తో నిండిపోయింది కాబట్టి డెఫినెట్గా ఇది ఫ్యూచర్లో సెకండ్ క్యాపిటల్ కాబోతున్నది. కాబట్టి హైదరాబాద్కు 100 కిలోమీటర్ రేంజ్లో డెఫినెట్గా ఎవరు మనం పట్టుకున్నంత లెవెల్లో ఎదుగుతుంది. కాబట్టి మీరు ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా హైదరాబాద్లో పెట్టాలనే ఆలోచన. ప్రీమియం లివింగ్ ను అత్యుత్తమ స్థాయిలో అందించడమే తమ లక్ష్యంగా చెప్పే గిరిధారి కన్స్ట్రక్షన్స్ నదీ తీరాన ఆకట్టుకునే ప్రకృతి అందాల మధ్య సిటీకి చేరువలోనే ఉన్న కాలుష్యం అనే మాటకు అవకాశమే లేని ప్రదేశంలో నివాసం కోరుకుంటున్నారా? అయితే కిస్మత్పూర్లో ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేస్తున్న ప్రాస్పరా కౌంటీని మీరు ఖచ్చితంగా పరిశీలించాల్సిందే. ఇప్పుడు కొత్తగా మేము కిస్మత్పూర్లో ఒక 13 acres 98 విల్లాస్, ఇట్స్ బ్యూటిఫుల్ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ ఆల్రెడీ స్టార్ట్ చేసినాం. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది, నడుస్తూ ఉంది. దాని ప్రత్యేకతలు ఏంటి అంటే జూబ్లీస్కి ఇంత పేరు రానికి కారణం ఒకటి కేబీఆర్ పార్క్ 470 acres. మేము ఇప్పుడు కొత్తగా చేపట్టిన మా ప్రాజెక్టు పక్కకే 6,000 ఎకరాలు 20 గార్డెన్ కానివ్వండి, బై రాజానగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ. సో ఎప్పుడు గ్రీనరీ అండ్ మా ఫ్రంట్ ఈసా రివర్ అండ్ ఎయిర్పోర్ట్ పోతే 10 minutesలో వెళ్ళిపోతాం. జూబ్లీస్ ఒక 15 minutesలో వస్తాం. గచ్చిబౌలి 15 minutes. షాపింగ్ మాల్స్ కానివ్వండి, సినిమా థియేటర్స్ కానివ్వండి, అదే రకంగా హాస్పిటల్స్ కానివ్వండి, మంచి పీస్ఫుల్ ఏరియా. అసలు సిటీకి ఇంత దగ్గరలో ఫారెస్ట్లో ఉన్నట్టు ఉంటుంది ఆ ప్రాజెక్ట్. కాబట్టి దానికి విపరీతమైన డిమాండ్ ఉన్నది. హైదరాబాద్లోనే నంబర్ 1 ప్రాజెక్ట్ కాబోతున్నది. రవి గారు 20 years బ్యాక్ 30 years బ్యాక్ ఎవరు ఊహించుంటారు హైదరాబాద్ ఇంత డెవలప్ అవుతుంది, రియల్ ఎస్టేట్ ఇంత పుంజుకుంటుంది. ఇక్కడ ఈ ప్రాంతం రియల్ ఎస్టేట్ కి బాగుంటది, రెసిడెన్షియల్ కి బాగుంటది, కమర్షియల్ కి బాగుంటదని ఊహించిన వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు. అందుకే అంటారు భూమి మీద పెట్టిన వాళ్ళు ఎప్పుడు నష్టపోరు అని. అబ్సల్యూట్లీ. అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ సద్గురు హోమ్స్. సద్గురు హోమ్స్ వాళ్ళు యాదగిరి గుట్టలో అద్భుతమైన వెంచర్ చేపట్టారు అండ్ ఈ వెంచర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సద్గురువులు మనల్ని మంచి మార్గంలో నడిపిస్తారు. అలాగే సద్గురు హోమ్స్ ఆర్థికంగా ఎదిగే మార్గం చూపిస్తుంది. ఎక్కడైనా సరే సద్గురు హోమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే జాక్పాట్ తగిలినట్టే. పెట్టుబడికైనా వెంటనే నివాసానికైనా జాక్పాట్ లాంటి ఆఫర్. సద్గురు హోమ్స్, సత్వర వృత్తి, తక్షణ లాభం. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, డోంట్ మిస్ ఇట్. సకల వసతులకు స్వాగతం పలికి అద్భుతమైన ప్రాజెక్ట్స్ ను కస్టమర్లకు అందిస్తున్న సద్గురు హోమ్స్ పెట్టుబడిలో ప్రతి రూపాయికి రాబడులు అందించేందుకు కృషి చేస్తుంది. కస్టమర్లకు జాక్పాట్ ఆఫర్స్ అందించే సద్గురు హోమ్స్ ఆదిబట్ల సమీపంలో హెచ్ఎండిఏ విలా ప్లాట్స్ తో పాటు శ్రీశైలం హైవేపై కట్టాల్ వద్ద ఫార్మాసిటీకి అతి సమీపంలో ఫార్చ్యూన్ ఫార్మా ప్రాజెక్ట్ లో డిటిసిపి అప్రూవ్డ్ ప్లాట్స్ ని అందిస్తుంది సద్గురు హోమ్స్. అలాగే సాగర్ హైవే ఫేసింగ్ లో ఇబ్రహీంపట్నం గురునానక్ కాలేజ్ వద్ద హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ప్రాజెక్ట్గా డెవలప్ చేసిన ఫార్చ్యూన్ ప్రైడ్కి కూడా చక్కటి ఆదరణ లభిస్తుంది. కొంగు బంగారం అనే మాట వింటూనే ఉంటాం, కానీ కొనే ప్రతి అడుగులోనూ బంగారం పండించేంతటి సత్తా ఉన్న ప్రాజెక్టులను డెవలప్ చేయడంలో సద్గురు హోమ్స్ కు సాటి లేదు. జాక్పాట్ పేరుతో అతి చక్కని ప్రాజెక్టులను డెవలప్ చేసిన ఈ సంస్థ ఇప్పుడు కొత్త ప్రాజెక్టులతో కస్టమర్ల ముందుకొచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్ వరంగల్ హైవే ఫేసింగ్లో యాదాద్రికి అతి సమీపంలో ఫార్చ్యూన్ హైవే అనే పేరుతో సరికొత్త ప్రాజెక్ట్ ని లాంచ్ చేసింది సద్గురు హోమ్స్. హైదరాబాద్ వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్ తో పాటు దాదాపు 1100 acres లో డెవలప్ చేస్తున్న
టెంపుల్ సిటీ యాదాద్రితో పాటు మరెన్నో డెవలప్మెంట్స్కు సమీపంలో ఈ ఫార్చ్యూన్ హైవే ప్రాజెక్ట్ ఉండడంతో ఈ ప్రాజెక్టుకు విశేష స్పందన లభిస్తోంది. వరంగల్ హైవే ఫేసింగ్ తో రాయగిరి యాదాద్రి వద్ద ఫార్చ్యూన్ హైవే ప్రాజెక్టును లాంచ్ చేసిన సద్గురు హోమ్స్ ఈ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో ఇండిపెండెంట్ విల్లా ప్లాట్స్ అందిస్తోంది. యాదాద్రిలో డెవలప్ చేస్తున్న ఈ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్ రిటర్న్ బేస్డ్ రెసిడెన్షియల్ టౌన్షిప్ గా అలరారనుంది. పోచారం ఇన్ఫోసిస్, ఔటర్ రింగ్ రోడ్, ప్రపోజ్డ్ ఎయిమ్స్ వంటి ఎన్నో డెవలప్మెంట్స్తో వరంగల్ హైవే అభివృద్ధికి తాజా చిరునామాగా మారింది. వైటీడీఏ అప్రూవ్డ్ ప్రాజెక్ట్గా డెవలప్ చేసిన ఈ ఫార్చ్యూన్ హైవే ప్రాజెక్టులో ప్లాట్స్ అండ్ విల్లాస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రతి ప్రాజెక్టులో ఏదో ఒక స్పెషాలిటీని అందించే సద్గురు హోమ్స్ ఈ ఫార్చ్యూన్ హైవేలో 25 లక్షలకే విల్లాస్ని అందించడం అనేది ఒక అట్రాక్టివ్ థింగ్గా చెప్పుకోవచ్చు. యాదాద్రి టెంపుల్, వైటీడీఏ రీజనల్ రింగ్ రోడ్, భువనగిరి రైల్వే స్టేషన్, ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్, ఇండస్ట్రీస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మధ్య ఫార్చ్యూన్ హైవే ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది సద్గురు హోమ్స్. రాయగిరికే తలమానికంగా నిలిచేలా అభివృద్ధి చెందుతున్న ఫార్చ్యూన్ హైవే ప్రాజెక్టుకు అభివృద్ధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది వరంగల్ హైవే ఫేసింగ్ వెంచర్ కాగా ప్రాజెక్టు సైట్ నుంచి యాదగిరి టెంపుల్ వ్యూ ఉండటం విశేషం. 3000 ఎకరాల టెక్స్టైల్ అండ్ గార్మెంట్ పార్క్, 1400 ఎకరాల టెంపుల్ టౌన్, 500 ఎకరాల సోలార్ ప్లాంట్ వంటి డెవలప్మెంట్స్ తో పాటు యాదాద్రి వరకు మెట్రో విస్తరించేందుకు ప్రభుత్వం యోచిస్తుండడం విశేషం. యాదాద్రి లక్ష్మీ నరసింహుని పాదాల చెంత మీకంటూ ఒక స్థలం ఉంటే అది ప్రధాన రహదారిపై వైటీడీఏ పరిధిలో ప్రతిరోజు గోపుర దర్శనం అయ్యే విధంగా ఉంటే సద్గురు హోమ్స్ సత్వర వృత్తి, తక్షణ లాభం, జాక్ పాట్ లాంటి ఆఫర్ పొందండి. పరిశుభ్రత, పారిశుద్ధ్యం, భారీ తొక్కిసలాటకు దూరంగా ఉండడం, స్వచ్ఛమైన ప్రకృతి గాలిని పీల్చుకోగలగడం, ఇవన్నీ కూడా గేటెడ్ కమ్యూనిటీ లివింగ్స్లో ఉండేటువంటి ప్లస్ పాయింట్స్. మరి అలాంటి గేటెడ్ కమ్యూనిటీస్ని ఇంకా కొత్తగా, ఇంకాస్త ఎక్కువ అమ్యూనిటీస్తో ప్రజలకి అందిస్తున్నారు మన రామ్కీ గ్రూప్. ఇలాంటి ప్రాజెక్ట్స్ని టేకప్ చేయడంలో అగ్రశ్రేణి నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకుంది రామ్కీ ఎస్టేట్స్ అండ్ ఫార్మ్స్ లిమిటెడ్. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, వరంగల్, వైజాగ్లలో అద్భుతమైన లొకేషన్స్లో అద్భుతమైన ఎమ్యూనిటీస్తో ఆన్ టైం డెలివరీని ప్రామిస్ చేస్తూ ఈ సంస్థ అందరికీ చేరువైంది. 2.5 దశాబ్దాలకు పైగా దక్షిణ భారతదేశ రియాల్టీ రంగంలో ఎనలేని సేవలందిస్తున్న రామ్కీ గ్రూప్ సంస్థ రామ్కీ ఎస్టేట్స్ అండ్ ఫార్మ్స్ లిమిటెడ్ ప్రస్తుతం హైదరాబాద్, వరంగల్, బెంగళూరు, చెన్నై నగరాల్లో సేవలందిస్తున్న రామ్కీ ఎస్టేట్స్ అండ్ ఫార్మ్స్ లిమిటెడ్ ఇప్పుడు అందాల విశాఖలో కొత్త ప్రాజెక్టును లాంచ్ చేసింది. విశాఖపట్నం ఎయిర్పోర్టుకు అతి చేరువలో షీలానగర్లో రామ్కీ 1 క్రిస్టల్ కు తాజాగా భూమి పూజ నిర్వహించింది రామ్కీ సంస్థ. సౌత్ ఇండియా రియాలిటీ రంగంలో ప్రఖ్యాతి చెందిన రామ్కీ ఎస్టేట్స్ అండ్ ఫార్మ్స్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్లో బ్యూటిఫుల్ కాస్మోపాలిటన్ సిటీగా చెప్పుకునే విశాఖలో రామ్కీ 1 క్రిస్టల్ పేరుతో రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తోంది రామ్కీ సంస్థ. విశాఖ ఎయిర్పోర్ట్, గాజువాక అండ్ ఎన్ఏడి జంక్షన్ కు సమీపంలోని షీలానగర్ లో రామ్కీ 1 క్రిస్టల్ ని దాదాపు 28 ఎకరాల్లో అపార్ట్మెంట్ అండ్ విల్లా ప్రాజెక్ట్ గా డెవలప్ చేస్తున్నారు రామ్కీ సంస్థ. I heard that it is of 28 acres of project. Vizag lo already చాలా మంది బిల్డర్స్ ఉన్నారు, సో చాలా కాంపిటీషన్ ఉంది. సో how did you come up with this concept, sir? It's actually apartments గానీ విల్లాస్ గానీ మేము ఏవైతే డిజైన్ చేస్తామో the amount of focus that goes into the detailing is enormous. మేము డిజైన్స్ ఫైనలైజ్ చేసే ముందు we randomly choose some 20-30 of our in different ఏజ్ గ్రూప్స్లో డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఇండివిజువల్స్ని మేము ర్యాండమ్గా చూస్ చేసి వాళ్ళకి మేము డిజైన్ చూపిస్తూ వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళ రిక్వైర్మెంట్స్ని ఎట్లా ఇంటిగ్రేట్ చేయగలం మా డిజైన్లో అన్నది చూస్తాం. దట్ ఈస్ వన్ పార్ట్. సెకండ్ పార్ట్ వాట్ వీ డూ యాజ్ అ వెరీ స్పెసిఫిక్ ఏంటంటే ఎవ్రీ స్క్వేర్ ఫీట్ షుడ్ బి యూటిలైజబుల్. మీరు ప్రతి స్క్వేర్ ఫీట్కి డబ్బులు కడుతున్నారు, సో ఎవ్రీ స్క్వేర్ ఫీట్ షుడ్ బి functional. That is something which we focus very much on. And second thing, it should be easy on maintenance also. It should not become a complicated. రేపొద్దున సర్వీసెస్లో ఏదైనా వాటర్ పైప్ లైన్లో సర్వీసింగ్ చేయాలన్నా, ఎలక్ట్రికల్ లైన్స్లో చేయాలన్నా, ఆ డక్ట్స్ వాటి పొజిషనింగ్ అవన్నీ కూడా మేము చాలా కేర్ఫుల్గా చూసుకుని అది ప్రొవైడ్ చేస్తాం. ఐ కెన్ త్రూ ఓపెన్ అ ఛాలెంజ్. మేము 15 ఏళ్ల క్రితం కట్టిన అపార్ట్మెంట్స్ ఈ రోజుకి వెళ్ళి చూడండి, యూ విల్ ఫీల్ దే వర్ బిల్డ్ జస్ట్ రీసెంట్లీ. దట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ఫోకస్ అండ్ క్వాలిటీ దట్ వీ ఎన్ష్యూర్.
అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ ఈవెన్ దిస్ ప్రాజెక్ట్ క్రిస్టల్ అపార్ట్మెంట్స్లో కూడా ఉన్నది ఏంటి అంటే ఇట్ ఈస్ అ పెడెస్ట్రియన్ ఫ్రెండ్లీ పోడియం. అంటే మీకు వెహికల్స్ మెయిన్ గేట్ ఎంట్రీ దగ్గరే బేస్మెంట్స్లోకి వెళ్ళిపోతాయి, మళ్ళీ అక్కడ నుండే బయటకు వస్తాయి. సో దీనివల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటి అంటే ది ఎంటైర్ కమ్యూనిటీ ఈజ్ వెహికల్ ఫ్రీ. సో కంప్లీట్లీ మీరు అసలు అక్కడికి వెళ్ళి మీరు నడుస్తూ ఉంటే యూ ఫీల్ యూఆర్ వాకింగ్ ఇన్ అ పార్క్. ఇట్ కాస్ట్స్ అ లాట్ అట్లా చేయడానికి, ఎందుకంటే వీ హ్యావ్ టు గో ఫర్ బేస్మెంట్స్. ఆ బేస్మెంట్స్లో అయిన అడిషనల్ కాస్ట్ అదంతా ఉంటుంది. బట్ ఇఫ్ యూ సీ ఇన్ ద లాంగ్ రన్ దానివల్ల మా కస్టమర్స్కి వచ్చే బెనిఫిట్, ఆ హ్యాపీనెస్ ఈజ్ ఇన్నార్మస్. సో ఇవన్నీ ఏంటంటే మనం అనుభవిస్తేనే మనకి అర్థమవుతాయి. మన జీవితంలో ఒక్కసారి ఒక ఇల్లు కొంటాం, కొనేటప్పుడు ఇట్ షుడ్ బి విత్ ఎ లాంగ్ టర్మ్ విజన్. ఈ రోజు కొనేటప్పుడు కొంచెం నాకు కష్టం అనిపించినా కూడా ఐ షుడ్ బై సంథింగ్ విచ్ హ్యాస్ దట్ క్వాలిటీ, which has that ambience, which has that all these facilities. That is what we want to impress upon anamata. రాకీ అవెన్యూస్ అంటే సెన్సేషన్ అంటే రాకీ అవెన్యూస్. నిజంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు డిజైన్ చేసే ప్రాజెక్ట్స్ నిజంగా అద్భుతం. అందుకే రాకీ అవెన్యూస్ బెస్ట్ ఫ్రెండ్స్ ఆర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. ఎస్, అన్బిలీవబుల్ ఆఫర్స్ తో కస్టమర్స్ ని ఆకర్షించి, అంటే కేవలం అతి తక్కువ రేట్ 16 లక్షలకే రాజమహేంద్రవరంలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ని ఫేజ్ 1 లో అందించి, ఇప్పుడు ఫేజ్ 2 లో 20 లక్షలకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ని అందిస్తూ ప్రిన్సెస్ ఆఫ్ రాజమహేంద్రవరంగా చంద్రిక అవంతిక ప్రాజెక్ట్ కి కస్టమర్సే టైటిల్ ఇచ్చేలాగా రాకీ అవెన్యూస్ వాళ్ళ ప్రాజెక్ట్స్ ని కస్టమర్స్ కి అందిస్తోంది. హైలైట్ ఏంటంటే రాకీ అవెన్యూ స్కీమ్ చంద్రిక అవంతికలో బుక్ చేసిన వెంటనే రెంట్ రావడం ఖాయం. సో ప్రాపర్టీ కొన్న వెంటనే మనకి లాభాలు కనిపిస్తాయి అద్దె రూపంలో. సో రెంట్ గ్యారంటీ స్కీమ్ 20 లక్షలకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ని అందిస్తూ 8,000 రెంట్ ని ఇస్తున్నారు. అలాగే 26 లక్షలకి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ని అందిస్తూ 10,000 రెంట్ ఇస్తున్నారు ఫ్లాట్ బుక్ చేసిన దగ్గర నుంచే. ఇన్ చంద్రిక అవంతిక బై రాకీ అవెన్యూస్. అంటే అందులో రెంటర్స్ ఫ్యామిలీస్ ఉండకుండానే రెంట్ ఇస్తున్నారా? అది నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. కస్టమర్ల ఆనందమే తమ నిజమైన ఐశ్వర్యమని భావించి రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ది రియాల్టీ రంగంలో నిజంగా ఓ నూతన పంథ. మార్కెట్ రేట్ల కంటే దాదాపు 20% డిస్కౌంట్కే ప్రాపర్టీలను విక్రయించడం ఈ సంస్థ ప్రత్యేకత. చాలా కాలం క్రితమే ల్యాండ్ బ్యాంక్ అమర్చుకోవడం, బల్కుగా కన్స్ట్రక్షన్ మెటీరియల్ కొనుగోలు చేయడం, సొంత ఎక్విప్మెంట్స్తో ప్రాజెక్టులు నిర్మించడం వల్ల విజయవాడ, రాజమండ్రి ముఖ్యమైన నగరాల్లోనూ ఎఫోర్డబుల్ రేట్లకే బ్యూటిఫుల్ అపార్ట్మెంట్లను విక్రయించుకోగలుగుతోంది. అందుకే ఈ సంస్థ అందరి మన్ననలు పొందగలుగుతోంది. 15 లక్షలకే 2 బెడ్రూమ్ ఫ్లాటా? అది రాజమండ్రిలోనా? తప్పైపోయిందండి, అన్నంత పని చేసి చూపించారు. అవునండి, సాధించాం. రాకీ అవెన్యూస్ వారి చంద్రిక అవంతిక స్ఫూర్తితో రాజమండ్రిలో మరో మెగా వెంచర్ చంద్రిక విలాసిని 30 లక్షలకే 2 బెడ్రూమ్ ఫ్లాట్, అది అన్ని సదుపాయాలతో. చంద్రిక విలాసిని రాజమహేంద్రవరం. ఇప్పుడు రాకీ అవెన్యూస్ కి సంబంధించి ఎన్ని ప్రాజెక్ట్స్ వర్క్ లో ఉన్నాయి అండ్ ఫ్యూచర్ లో ఏమేం ప్రాజెక్ట్స్ తీసుకురావాలన్న ప్లాన్స్ లో ఉన్నారు? గన్నవరం దగ్గర పురుషోత్తంపట్నం రోడ్లో అయోధ్య అని ఆల్రెడీ 80% కంప్లీట్ అయింది. అయోధ్య ఎక్స్టెన్షన్ అనేసి ఇంకా 340 ప్లాట్లు స్టార్ట్ చేస్తాను. ఆల్రెడీ మాయా 3వ స్లాబ్ రన్నింగ్లా ఉంది. ఇక్కడ మాయా అనేది సంజన్ స్కూల్ ఆపోజిట్ మెయిన్ రోడ్లోనే ఉంది. సూపర్ లగ్జరీ ప్లాట్స్ అండి. అలాగే రాజమండ్రిలో బ్రహ్మాండమైన సూపర్ లగ్జరీ ప్లాట్స్ లైఫ్ స్టైల్ అని ఆల్రెడీ అమోఘు, మాణిక్య అనేసి ఆల్రెడీ కట్టిచ్చేసానండి. అవంతిక 480 ప్లాట్లు కట్టిచ్చేసానండి. అవంతిక ఎక్స్టెన్షన్ ఇప్పుడు ఆల్రెడీ స్లాబ్లకు రెడీ అవుతా ఉంది. అలాగే చంద్రిక సావిత్రి అనేసి అమలాపురంలో డెలివరీకి రెడీగా ఉంది. 150 ప్లాట్లు గేటెడ్ కమ్యూనిటీనండి. సో అది కాకుండా చంద్రిక విలాసని అని 24 ఎకరాల్లో 8 బ్లాకులు ఇప్పుడు ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. దాదాపు 80% అయిపోయింది. బ్రిక్ వర్క్ అయిపోయింది, ప్లాస్టింగ్ అయిపోయింది. కరోనా నుండి కొద్దిగా లేట్ అయింది. సో ఆల్మోస్ట్ ఇంకో జూన్ జూలై కల్లా అవన్నీ కూడా డెలివరీకి రెడీగా ఉండండి. సో అదే కాకుండా ఆరాధ్య ఒకటి 37 ఎకరాల్లో 128 ట్రిపుల్ఎక్స్ బిల్డింగ్స్ వస్తున్నాయి. అలాగే ఒక 120 అపార్ట్మెంట్లు వస్తున్నాయి. అది కాకుండా అప్రూప్ అనేసి 80 ప్లాట్లు ఇప్పుడు ఆల్రెడీ పర్మిషన్లు అన్నీ వచ్చాయి, స్టార్ట్ చేయబోతున్నాను. ఇదే కాకుండా చంద్రిక స్మార్ట్ సిటీ అనేసి 83 ఎకరాల్లో డిటిసిపి అప్రూవల్ అయిన ప్లాట్లు ఉన్నాయి. అలాగే సుకృతి అనేసి 110 ఎకరాల్లో ఉంది. పరంపర అని ఉంది. ఎన్నో ఇండిపెండెంట్ హౌస్లు, ఓపెన్ ప్లాట్లు, అపార్ట్మెంట్లు,
కలిగిన ఒక రాఖీ ఈ ఏపీలో అందరూ మధ్యతరగతి ప్రజలు మన్నను పొందాలా అనే ఆలోచనతో ఆ అవకాశము ఆ ప్రజలు నాకు అందిస్తారు అని ఆ భావంతోనే నేను చేస్తూ వెళ్తున్నానండి. సో చూసారు కదా, ఇది ఇవాళ మన సోషల్ మీడియా రియల్ సిటీ 2.0. మరి ఎక్కడన్నా మీరు ఇల్లు కొనుక్కోవాలనుకుంటే వీటిలో ఏదో ఒకటి చెక్ లిస్ట్ చేసుకోండి, వెళ్ళిపోండి. ఆల్ ది బెస్ట్.